శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ పునః ప్రతిష్ఠకు భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని దుర్గవానిపాలెం గ్రామ అధ్యక్షులు గంట్యాడ గురుమూర్తి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 75వ వార్డు దుర్గవానిపాలెంలో వేంచేసిన శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం గ్రామ అధ్యక్షులు గంట్యాడ గురుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు గంట్యాడ గురుమూర్తి ప్రత్యేక పూజలు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ, తొలిరోజు వేద పండితుల సమక్షంలో యాగశాల ప్రదక్షిణంతో ప్రారంభమై భూతబలి, విఘ్నేశ్వర పూజ, పుణ్య హవాచనం, పంచగవ్య ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. సాయంత్రం ఆకురారోపణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, హోమములు, గ్రామోత్సవం నిర్వహించబడతాయని, గ్రామోత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహ ఊరేగింపు జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ పైడిరాజు, గంట్యాడ పోలయ్య, కాకినాడ అప్పలరాజు, కాకినాడ పెంటారావు, మంగళపూడి ఈశ్వర్రావు, పెదపూడి ఈశ్వర్రావు, ఎలబిల్లి వెంకట్రావు, పెదపూడి రాము, దొమ్మేటి రమణారావు, గంట్యాడ కుమార్ మరియు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుర్గవానిపాలెం గౌరీ పరమేశ్వర ఆలయం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఆ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరి గంటేడు పైడిరాజు గారు, పెద్దలు కాకినాడ అప్పలరాజు అన్న గారు, అదేవిధంగా ఉదయం నుంచి పూజలో పాల్గొన్నటువంటి బాబాయ్ గంటేడు పోలయ్య గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు మంగళపూడేశ్వర గారు, మా సోదరుడు జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎలబిల్లి వెంకటరామన్ గారు, అదేవిధంగా అన్న కాకినాడ పెంటారా గారు, అన్నగారు, అదేవిధంగా దుమ్మేటి రామన్ గారు, అదేవిధంగా రాజు గారు, అందరికి కూడా నేను అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మరి శివలింగాన్ని కూడా కదపడం అనేది కూడా జరిగింది. మరి ఈ శివలింగాన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి మరి కొత్త శివలింగం సాయంత్రంకి మరి ఇక్కడ ఊరేగింపుగా మరి అది రావడం ఈ ప్రాంతానికి రావడానికి కూడా జరుగుతుంది. సాయంత్రం విగ్రహాలు అని ఆ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమంలో కూడా మన గ్రామస్తులు మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి అందరూ కూడా పాల్గొన్న ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేసేటువంటి అవకాశం కూడా కలిగించాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుల్ని, మా గ్రామ పెద్దల్ని, మా గ్రామస్తుల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ, అదేవిధంగా రేపు మరి పూజలు ఉన్నాయి. ఎవరైనా కూర్చున్నా పూజలకి అయితే ఎవరిని వద్దనేటువంటి కార్యక్రమం కాదు. దేవుడి భక్తి, దేవుడి కార్యక్రమం ఏ ఒక్కటి కార్యక్రమం కాదు. ఇది అందరిని కూడా కూర్చొని కార్యక్రమం చేయమని చెప్పేసి మేము చెప్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా భక్తులు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు, డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు, 5 మంది ఇచ్చినటువంటి వాళ్ళు, మీరు ఎవరైనా వచ్చినా పూజా కార్యక్రమంలో కూర్చొని చెప్పేసి మేము అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఎటువంటి దీనిలో చిన్న చిన్న మనస్పర్ధలను దయచేసి అలాంటివి మాత్రం పక్కన పెట్టి దేవుడి కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం చేసి ఆ దేవుడిని నిలబెట్టేటువంటి కార్యక్రమం మనందరం కూడా దగ్గర ఉండి చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా భక్తుల్ని, గ్రామస్తుల్ని అందరిని కూడా కోరుతూ, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాబాయ్ పైడిరాజు గారు కానివ్వండి, అప్పలరాజు గారు కానివ్వండి, పోలయ్య బాబు గారు కానివ్వండి, ఈశ్వరరాజు గారు కానివ్వండి, వెంకటరావు గారు కానివ్వండి, అందరూ కూడా
పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం ఊరేగింపు ఉందని చెప్పి సాయంత్రం ఈరోజు సాయంత్రం చెప్పాను. ఈరోజు సాయంత్రం మరి మన ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి విగ్రహాలన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. విగ్రహాలతో పాటు అన్ని బాణసంచా కార్యక్రమం కానివ్వండి, ఒక కోలాటం, తప్పుడు గుళ్ళు, గరిడీలు మొత్తం అన్ని కూడా ఈ కార్యక్రమాల్లో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల నుంచి కూడా కార్యక్రమానికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతూ, అదేవిధంగా ఒక నిమిషం వైరస్ బాబా గారు 3 రోజులు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ రోజు మొదటి రోజుగా మరి పూజలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా విగ్రహాలతో మరి ఈ ఊర్లో ఊరేగింపు జరుగుతుంది. దానికి మరి గ్రామస్తులందరూ కూడా రిలీజియన్ సంబంధం లేకుండా రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమం కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అలాగే ఇక్కడికి వచ్చిన అందరూ పెద్దలందరూ కూడా రేపు రానున్న 2 రోజుల్లో కూడా ఈ ప్రోగ్రామ్ కి సహకరించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 4, 5, 6 తారీఖుల్లో దుర్గవానిపాలెం శివాలయం ప్రతిష్టా కార్యక్రమం మరి గ్రామ కమిటీ, కోర్ కమిటీ, అలాగే యూత్ కమిటీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమము మరి జరుగుతుంది. తప్పనిసరిగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈరోజు సాయంత్రం విగ్రహాలు ఊరేగింపు ఉంది కాబట్టి కంపల్సరీ సాయంత్రం 4 గంటలకి ఫైర్ స్టేషన్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని, అలాగే ఈ యొక్క నెల్లిముఖ గ్రామ పంచాయతీలో మరి మొట్టమొదటిగా వెలిసిన శివాలయం దుర్గవానిపాలెం శివాలయం. మరి ఈ శివాలయానికి ఒక విశిష్టమైన మరి ఇది ఉంది. మరి దానివల్ల ఈ శివాలయం చాలా సుమారు 40 సంవత్సరాల ముందు నుంచి ఈ శివాలయం నిర్మించడం జరుగుతుంది. మరి మాజీ అధ్యక్షులు మురుకుల అప్పారావు గారు ఆధ్వర్యంలో మరి అప్పుడు నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు గంట్యాడ గురుమూర్తి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం మరి కోర్ కమిటీ, నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మరి ఆయన చేతుల మీదుగా ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. మరి తప్పనిసరిగా నెల్లిముఖ గ్రామ పంచాయతీలో ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి పూజలో ప్రతి ఒక్కరూ మరి కూర్చొని దేవుడికి మరి కీర్తిపాత్రులు కావాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సాయంత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క ర్యాలీలో పాల్గొని ఏదైతే దేవుడు విగ్రహాలు ఊరేగింపులో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ శివాలయం అనేది రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. భక్తుల యొక్క ఆర్థిక సాయంతో మరి భక్తులందరూ ఇచ్చేసి ఈ పూజారుల యొక్క వేద మంత్రాలతో పూజా కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటుంది. 6వ తారీఖుని విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది కనుక భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. భక్తులందరికీ విజ్ఞప్తి, శ్రీ 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 గౌరీ పరమేశ్వర ఆలయం దుర్గవానిపాలెం గ్రామంలో ఈరోజు 4, 5, 6 తేదీల్లో పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గంట్యాడ గురుమూర్తి గారు మరి ప్రత్యేక పూజలో పాల్గొని, అలాగే భక్తులు చాలా మంది కూడా విచ్చేసి మరి ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే ఈవినింగ్ సాయంత్రం కూడా ఊరేగింపు కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఊరేగింపు కార్యక్రమం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మరి స్వామివారిని విగ్రహాలు ఊరేగింపులోనే మీరు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే రేపు 5వ తారీఖున జరగబోయే కార్యక్రమాలు కూడా, అలాగే 6వ తారీఖున జరిగే ప్రతిష్ట కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని మరి ప్రతి ఒక్కరు గ్రామస్తులు, భక్తులు, మరి కోర్ కమిటీ, గ్రామ కమిటీ, గుడి నిర్మాణ కమిటీ పెద్దలందరూ కూడా విచ్చేసి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో హాజరవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈశ్వరుని గుడి మరి గంట్యాడ గుడి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. దాన్ని మరి అతి భారీగా ఊరేగింపుతో సాయంత్రం 5:30 గంటలకి మన దుర్గవానిపాలెం గ్రామస్తులు అందరూ అటెండ్ అయ్యి ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కోలాహలం మరి గరిడీలు, స్వామి గరిడీలు అన్నీ ఉంటాయి. ఊరేగింపు బ్రహ్మాండంగా చేస్తున్నాం.
ఈ రోజు ఊరేగింపు, రేపు పూజా కార్యక్రమం ఉంటుంది, ఎల్లుండి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. మరి విగ్రహ ప్రతిష్ఠకి చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హరి ఓం. మరి పెద్దగంటాడ గ్రామంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ దుర్గవానిపాలెం పెద్దగంటాడ గ్రామంలో వేచి ఉన్నటువంటి శ్రీ గౌరీ పరమేశ్వరి యొక్క ఆదవ పూజ పంచగవ్య పాసనాలు, అఖండ దీప, అట్లాంటి అస్త్రరాజ అనేటువంటి బాలాలయంలో ఉన్నటువంటి స్వామివారి చేసుకున్నాం. మరి పూజ అనగా పుట్ట దగ్గర క్రమము, ధ్వజారోహణ అనే ఆగమ శాస్త్రం కర్ర తీసి కర్రాన్ని ప్రారంభించడం చేత కూడా రంగరంగ వైభవంగా గ్రామోత్సవ మహోత్సవాన్ని